ఇప్పుడు జనరల్గా 60 సంవత్సరాలు దాటితే సార్ యాక్చువల్ ఏంటంటే మర్నాడు ఆరోగ్యం ఎలా ఉంటుందని భయపడుతుంటాం. కానీ చంద్రబాబు నాయుడు మీరు చాలా దగ్గరగా చూస్తుంటారు సార్ మీరు. ఆయన ఏంటి సార్ ఏం ఆహారం తింటారు సార్? అది అంత ఎనర్జెటిక్గా ఏంటంటే మాకు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. పలానా ప్రోగ్రామ్ ఉందిరా అంటే ఆ రోజు హెల్త్ టెస్ట్ ఉందనో లేకపోతే అందరం కలుసుకుందాం రండి అని అన్నాం అనుకోండి, ఇది హాస్పిటల్కి వెళ్ళాలనో లేకపోతే ఏదో ఒకటి మాకు చెప్తుంటారండి, హెల్త్ సమస్యలు చెప్తుంటారు. అటువంటిది ఈయన ముందే ప్లాన్ వేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా మీరు చూస్తుంటారు కాబట్టి అంత ఎనర్జెటిక్గా అంత ఆరోగ్యంగా అసలు ఉండటానికి కారణం ఏంటే ఉంటుందంటారు? ఆయన ఎవ్రీడే ఎక్సర్సైజ్, ఆయన ఉదయం బాగా మితాహారం, ఎంత ఎనర్జీ కావాలి అనేది లెక్కలు వేసుకుని ఆయన ఇంత ప్రోటీన్ ఉండాలి, ఇంతే కార్బోహైడ్రేట్ ఉండాలి, ఇన్ని నట్స్ తినాలి, ఆ నట్స్ వలన ఎంత ఎనర్జీ. సో దాంతో ఆయన చాలా టాప్ హెల్త్ కాన్షియస్, అలాగే వర్కహాలిక్. రోజు 18 గంటలు పనిచేస్తున్నారండి కనీసం. తర్వాత మినిస్టర్లకు ఎమ్మెల్యే కూడా ర్యాంకులు ఇస్తున్నారు సార్. అది దానివల్ల మరి వాళ్ళ కోపం వస్తే అదేముండదంటారా? అది అంటే ఎవరి పనితీరు వాళ్ళకి తెలియచెప్పడం అనేది మంచిది. ఈవెన్ మాకు ఎల్లుండి ఉంది మా జిల్లా ర్యాంకులు సీఎం గారితో. సీఎం గారితో పనితీరు ఎలా ఉంది, బాగు చేసుకోవాల్సిన అంశాలు అవి పిలిచి చెప్తున్నారని చెప్పి అన్నారు. మంచిదే అది. సరిగా ఇప్పుడు యుద్ధం ఒకటి జరుగుతుంది సార్ మనకి. ఈ యుద్ధం వల్ల చాలా నష్టాలు, రేట్లు పెరిగిపోయినాయండి మనకి. అలాగే చాలా గ్యాస్ దొరక్క దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు అర్థం చేసుకోవాలండి. గ్యాస్ కానీ డీజిల్ రేట్లు పెడితే ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం అది అలా అధికార పార్టీలు అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నానండి. దానికి ఏమన్నా క్లారిఫికేషన్ డెఫినెట్గా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గ్యాస్ కొరత ఉందండి, డీజిల్ రేట్ యుద్ధం వలన డెఫినెట్గా ఇంపాక్ట్ ఇదే కొనసాగితే ఇంపాక్ట్ ఉంటుందండి. ప్రజల్లో ధరల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ ఓవరాల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే ప్రభుత్వం కావాలని చేసింది కాదు అని చెప్పాలి, మనకు సంబంధం లేదు కదా. ఏయో 2 దేశాలు కొట్టుకుంటున్నాయి. సో కొట్టుకున్నప్పుడు ఎఫెక్ట్ వేరే దేశాల మీద పడుతుంది. సో వేరే దేశాల మీద పడ్డప్పుడు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బంది వచ్చినప్పుడు మరి కొంత ప్రభుత్వం రిజర్వ్స్ నుంచి కొంతవరకు ఖర్చు పెట్టగలిగిన స్థాయిలో ఖర్చు పెడతారు, సబ్సిడీ ద్వారా కావచ్చు, మరో రకంగా. బట్ బియాండ్ కంట్రోల్ అయితే మనం కన్జంప్షన్ తగ్గించుకోవాలి. అదే ప్రజలకు కొన్ని సూచనలు ఏంటంటే చాలామంది చెప్తున్నారండి, గ్యాస్ జాగ్రత్తగా వాడుకోండి, ఒకేసారి వండుకోండి, అలాగే చెప్తున్నారండి. ఎలక్ట్రిక్ ఇండక్షన్ కావాలండి, అలాగే ఎలక్ట్రిక్ ఓవెన్ అని, ఎలక్ట్రిక్ కెట్లు, ఎలక్ట్రిక్ ఫ్రైయర్ అవి ఉపయోగించుకోండి అని కొన్ని సోషల్ మీడియాలో ప్రజలు సలహాలు ఇస్తున్నారండి. గ్యాస్ లేదని భయపడద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, కొద్ది సలహాలు కూడా ఇస్తున్నారండి. అదే మీ ద్వారా, ఎందుకంటే ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి, అది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, ఆ పార్టీకి చెడ్డ పేరు రాకుండా నేను ముంజాగ్రత్త చెప్తున్నామాట. అంటే వీళ్ళ వల్లే రేట్లు పెరిగిపోయిందని కొంతమంది ప్రచారం చేయడానికి అవకాశం ఉందండి. యుద్ధం ఉందని అందరికీ తెలుసు కదా, అయినా సరే కొంత ఇబ్బంది కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అవునండి. అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అంటే రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పాలి సరే ప్రజలకి, రేట్లు మా వల్ల కాదు అని చెప్పి తెలిస్తే కొద్దిగా అవేర్నెస్. ప్రజలకి అవేర్నెస్ ఉందండి, ప్రజలు అంత తెలివి తక్కువ కాదు. ఓకే సార్. స్కూల్లో అటెండెన్స్ టీచర్ గారు అటెండెన్స్ తీసుకుంటారు సార్. అటెండెన్స్ రాజు లేకపోతే రాముడు అలాగే లక్ష్మణ అలా పిలుస్తుంటారు. అలాగే మీరు అంటే ఎమ్మెల్యేలకి మీరు అటెండెన్స్ తీసుకోకూడదా సార్? లేదు, అటెండెన్స్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా సీట్లో కూర్చున్నప్పుడు మేము ఇప్పుడు కెమెరాస్ పెట్టాం, అది ఆటోమేటిక్గా అటెండెన్స్ పడిపోతుందండి. అంతేగాని అంటే బయట రిజిస్టర్ పెడితే సంతకాలు పెట్టి ఇంత మునుపు ఉండేది, ఇప్పుడు లోపలే సీట్లో కూర్చుంటే అటెండెన్స్. ఓహో, సీట్లో కూర్చుంటే అటెండెన్స్. అయితే వచ్చి కూర్చుని అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోవచ్చా సార్? లేకపోతే సీట్లో కూర్చుని అంటే కనీసం ఒక 10 minutes అబ్జర్వేషన్ ఉంటుంది, 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోవచ్చు అటెండెన్స్ వరకు. అయితే అది ఏంటి సార్, ఆ 11 మంది ఎమ్మెల్యేల గురించి అడుగుతున్నాం సార్. డైరెక్ట్గా రావట్లేదు కదా, ఎందుకు ఓపెన్గా రావట్లేదు. మరి వస్తే బాగుంటుంది డెఫినెట్గా. రమ్మనే మా స్పీకర్ గారు మేము చెప్తున్నాం, బట్ వారికి ఇంట్రెస్ట్ లేదు, రావట్లేదు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేలు
ప్రజల్లో తిరగకుండా ఉన్నారనుకోండి, ఇది అసెంబ్లీలో మాట్లాడారనుకోండి, పేరు ఉండదు, మళ్ళీ గ్యారంటీగా ఓడిపోతారు అనేసి కొంతమంది అంటుంటారండి. కొంతమంది ప్రజలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు నిజంగా మీరు అడిగిన 11 మంది ఎమ్మెల్యేలు మీరు చెప్పగలరా లేదో నాకే డౌట్. నాకు కూడా తెలియదండి. అవును, వాళ్ళు రావాలి. ఒకళ్ళు తెలుసండి, మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసండి. అదే కొంచెం ఫేమస్ పేర్లు తెలుస్తాయి, పెద్దిరెడ్డి గారు ఇలాంటివి 2-3 తెలుస్తాయి. మిగిలిన వస్తే కొంచెం ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. అది వస్తే వాళ్ళు ఏదోటి మాట్లాడతారు కదా సార్, మరి ఏదోటి మాట్లాడడం వలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఆయన రాకపోయినా మిగతా 10 మందిని వెళ్ళండి మాట్లాడండి అంటే బాగుంటుందేమో అని. ఇంకా ఆయన రానప్పుడు ఆయనకి నైతికంగా చెప్పే హక్కు ఉండదు. ఆయన వస్తే అందరూ వస్తారు. ఇప్పుడు మరి కెమెరాలు పెట్టారు కదా సార్, 10 నిమిషాలు రాలేదనుకోండి, వాళ్ళకి మరి డిస్క్వాలిఫై అయిపోతారు అంటే ఎన్నిసార్లు రాకపోతే అది ఏదో ఉంది రూల్ అని. అవును, ఇంకా టైం ఉంది, చూడాలి. ఇది కొత్తగా పెట్టారు సార్, ఇది కొత్తగా ఈ మొన్న సెషన్ నుంచి పెట్టాం. మరి సెషన్ వచ్చేసారు 11 మంది వచ్చినట్టు, ఒక్కరు కూడా రాలా. ఒక్కరు రాలా. అలా ఎన్నిసార్లు రాలేదనేది ఏదో ఉండుంటుంది అనుకుంటా. ఇంకా లాస్ట్ మినిట్లో వస్తారు మళ్ళీ ఇంకా ఆఖరిసారి ఇంకా డిస్క్వాలిఫై అయిపోతారు అనుకున్నప్పుడు వచ్చి 10 నిమిషాలు కూర్చొని మీరు అన్నట్టు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, ఉండొచ్చు. ఇది ఇంకొక డిప్యూటీ స్పీకర్గా మాట్లాడే ప్రశ్న ఉంది సార్. ఏంటంటే అది పిల్లల్ని ఎక్కువ మంది కనండి అని చెప్పేసి పొలిటీషియన్స్ చెప్తున్నారండి. 3 ఉంటే ఇంకా మంచిది, ప్రోత్సాహాలు కూడా ఉన్నాయని చెప్పి. అంటే ఇప్పుడు జనాభా తిరోగమనంలో ఉంది కాబట్టి, నెగిటివ్ గ్రోత్ ఉంది కాబట్టి, సో పాజిటివ్ గ్రోత్ అనేది అవసరం అని సీఎం గారు. అది నిజంగా ఇప్పుడు మిగిలిన దేశాలన్నీ కూడా, ఇప్పుడు చైనా కూడా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. మీరు రెండో వాడిని కంటే గతంలో ఒక్కడే అని చెప్పి బాగా కంట్రోల్ చేశారు. ఇప్పుడు వాళ్ళు జనరేషన్ ఓల్డ్ అయిపోతుంది, వాళ్ళు కూడా రెండో వాడిని కంటే చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. జపాన్ అంతే, ఈవెన్ ఫ్రాన్స్ ఎప్పటి నుంచో సుమారు 1 దశాబ్దంన్నరగా చాలా దేశాల్లో ఈ పిల్లల్ని కనండి అంటే మీకు ఇన్సెంటివ్ ఇస్తాం అని రకరకాలుగా కనమని చాలా ప్రలోభ పెట్టే దిశగా చాలా దేశాలు ఆల్రెడీ ఉన్నాయి. సో మనం ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం వచ్చింది. సో కాబట్టి ఎక్సెప్ట్ 2-3 రాష్ట్రాలు తప్ప చాలా రాష్ట్రాల్లో నెగిటివ్ గ్రోత్ ఉంది.